సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే జనరల్గా జరిగే విషయం ఇప్పుడు ఒక అడ్మిషన్ తీసుకుంటారు. అది ఏదైనా కానివ్వండి. అడ్మిషను దేని బేస్ చేసుకుంటారు? 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కౌన్సిలింగ్ బేస్డ్ అడ్మిషను, రెండోది వచ్చేసరికి ఈ మేనేజ్మెంట్ బేస్డ్. సో మేనేజ్మెంట్ దానికి ఏం చేయాలి? మీరు మీ సొంత డబ్బులు కట్టుకోవాలి. కౌన్సిలింగ్ దానికి మీకు గనక లిమిట్ లోపు ఇన్కమ్ గనక ఉన్నట్టయితే రియంబర్స్మెంట్ అనేది యాజ్ పర్ ద రూల్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మీకు రియంబర్స్మెంట్ ఇస్తారు. అట్లాంటి దానికి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇందులో కేటగిరీలు కూడా ఉంటాయి కదా. సో ఎస్సీ ఎస్టీలని మైనారిటీలని. సో అలాంటి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబా అంటే, ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ 10th అయిపోయినట్టే ఇంటర్కి వెళ్తుంటారు, డిప్లొమాకి వెళ్తుంటారు. అయితే తెలంగాణలో కూడా డిప్లొమా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, కౌన్సిలింగ్ చేసే ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు. మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళే వాళ్ళకి రౌండ్ ఆఫ్ 40,000 వరకు ఇప్పుడు సీటు వెళ్ళిపోయింది. ఇక కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఎలా ర్యాంక్ వచ్చి ఉండాలి. అది ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అయినా కానీ, ఓసీబీసీలు ఈబీసీలు అయినా కానీ వీళ్ళకి ర్యాంక్ వచ్చి ఉండాలి. అయితే ర్యాంక్ రాకపోతే రియంబర్స్మెంట్ అనేది రాదు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఆ డిప్లొమా దానికి రాసిన పాలిసెట్ ద్వారా క్వాలిఫై కాకపోయినా, ర్యాంకు రాకపోయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ మీకు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ చేశారు. ఎవరికి? ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు. అదే 1000 లోపు ర్యాంక్ కనుక వస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. ఫుల్ రియంబర్స్మెంట్ అని. ఓకేనా? ఫుల్ రియంబర్స్మెంట్ ఇచ్చారు దానికైతే. ఇక గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాటిలో కాలేజీలో చదివే వాళ్ళకైతే అసలు ఇంకా ఇదే బెనిఫిట్ మీకు ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. మరి మొత్తానికి ఇది నిజంగా గుడ్ న్యూసే ఆ స్టూడెంట్స్ వరకు కూడా. ఇంతవరకు లేనంతది ఇప్పుడు చేస్తూ ఉన్నదన్నమాట ప్రభుత్వం. ఓకేనా? ఇది